హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 63. అండ్ ఈ 63లో మంచి న్యూసెస్ ఉన్నాయన్నమాట. బట్ మెయిన్ థింగ్ కొన్ని తెలుగు మంచి న్యూసెస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ నుంచి ఏం కలిపితే ఐ మీన్ ఇనెప్ట్ విలనెస్. సో ఈ యానిమే చూసుకుంటే మనకి క్రంచీ రోల్కి రాబోతుంది అనమాట. జూలై 2026కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన కీ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఏస్ ఆఫ్ ద డైమండ్ యాక్ట్ 2 సెకండ్ సీజన్ ఏదైతే ఉందో మనకి ఇదైతే ఆల్రెడీ క్రంచీ రోల్లో రిలీజ్ అయిపోయింది. ఎవ్రీ సండే ఒక కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో వెళ్ళి చూడాలనుకుంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ వెళ్ళి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ యానిమే ఉంది కదా దోస్త్, దానికి సంబంధించిన సిరీస్ అయితే మనకి నెక్స్ట్ డియర్ ఫ్రెండ్ తోటి అయితే కంక్లూడ్ అవబోతుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే కొన్ని రివీల్ అయిపోయాయి అనమాట. సో క్యారెక్టర్స్కి సంబంధించినవి అవన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి అక్టోబర్ 16వ తారీఖున జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఐ హోప్ ఈ మూవీ ఇండియాలో కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే డ్రాగన్ బాల్ సూపర్ బీరూస్ నుంచి అయితే కొత్త ట్రైలర్ ఫైనల్లీ వచ్చేసింది అనమాట. అండ్ ట్రైలర్లో చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ కనిపించాయి. లిటరల్లీ ఆర్ట్లో నేను ఎలా అయితే డ్రాగన్ బాల్ ఉండాలని కోరుకుంటానో ఆ కైండ్ ఆఫ్ స్టైల్ అయితే షాడోస్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ని చూపించిన విధానం, ఆ గ్లాసీ లుక్ తీసేయడం అన్నీ కూడా అదిరిపోయాయి అనమాట. సో కొత్తదైతే చాలా బాగా చేశారు. సో ఐ హోప్ ఫ్యూచర్లో ఇంకా బాగుండాలని కోరుకుందాం. సో ఇప్పుడు ఇదైతే ఫాల్ 2026 రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్కి సంబంధించిన క్లిప్స్ అయితే కొన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ వెళ్ళిపోతే డెవిల్ మే క్రై నుంచి సీజన్ 2 మనకి త్వరలో రిలీజ్ కాబోతుంది. మే 12వ తారీఖున సో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది కదా. సో ఇప్పుడు దానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రివీల్ అయిపోయింది. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ అంతేకాకుండా దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ సో ఫార్ ప్రస్తుతానికి చూసుకుంటే కనుక. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే మై హీరో అకాడమీ మనకి యూఎస్లో ఒక కాన్సర్ట్ అయితే చేయబోతున్నారనమాట. సో ఇది చూసుకుంటే సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 25వ తారీఖు వరకు. అండ్ ఇది చూసుకుంటే చాలా అంటే చాలా ప్లేసెస్లో అనమాట చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. మనకి భాగ్యం లేదు ఇలాంటివి చూసేవి. 10th ఇయర్ యానివర్సరీ సందర్భంగా అయితే యూఎస్లో చేస్తున్నారు. అటు సైడ్ చాలా పాపులర్ కదా సిరీస్, అందుకనే. సో ఈ నెక్స్ట్ కలిపితే ద కేస్ ఫైల్స్ ఆఫ్ బిబ్లియా బుక్ స్టోర్. సో ఇదైతే ఒక కొత్త యానిమే అనమాట. స్టూడియో క్లవర్క్స్ నుంచి రాబోతుంది. 2027లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బా చూడడానికి విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ఈ యానిమే వచ్చిన తర్వాత అసలు మిస్ అయ్యేది లేదు, ఖచ్చితంగా చూడాల్సిందే. వైబ్స్ అదిరిపోయాయి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ద అపథకరీ డైరీస్ నుంచి కొత్త సీజనల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ట్రాప్డ్ ఇన్ డేటింగ్ సింగ్ సీజన్ 2 అయితే ఫైనల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదైతే మనకి జూలై 2026న రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కొత్త విజువల్ అయితే రిలీజ్ అయింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లూ లాక్ సంబంధించిన లైవ్ యాక్షన్ ఫిల్మ్ ఏదైతే ఉందో మళ్ళీ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ వీక్ ఆగస్ట్ 7వ తారీఖులో జపాన్లో మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో నెక్స్ట్ కలిపితే క్లవర్టీస్ నుంచి సీజన్ 2 ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించిన ఒక క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారో అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే సీజన్ 2 జూలై 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ కలిపితే ద వరల్డ్స్ ఫైనెస్ట్ అసెసిన్ గెట్స్ రీఇన్కార్నేటెడ్ ఇన్ అనదర్ వరల్డ్ యాజ్ ఏ అరిస్టోక్రాట్. సో దీనికి సంబంధించిన సీజన్ 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇదైతే 2027లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాం చూసేయండి. సో నెక్స్ట్ కలిపితే నెట్ఫ్లిక్స్ నుంచి ఒక యానిమే ఫిలిం అయితే రిలీజ్ కాబోతుంది. దాని పేరు ద రిబ్బన్ హీరో. సో ఇది చూసుకుంటే ఆగస్ట్ 2026లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ ఇది ఒసాము టెజుకాకి సంబంధించిన ఒక మాంగా ప్రిన్సెస్ నైట్ అని చెప్పి సో దాన్ని ఇన్స్పైర్ తీసుకొని చేస్తున్నారనమాట. ఆయన యొక్క మాంగా నుంచి ఇన్స్పిరేషన్ అంటే ఖచ్చితంగా చూడాల్సిందే ఈ యానిమే వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ వెళ్ళిపోతే చైన్సా మ్యాన్ ద మూవీ రెజార్క్ ఏదైతే ఉందో క్రంచీ రోల్కి ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ కాబోతుంది క్రంచీ రోల్లో. అండ్ ఆ 30వ తారీఖున మనకి ఇది ఇండియాలో కూడా క్రంచీ రోల్ తెస్తుందో లేదో సో ఫార్ క్లారిటీ లేదు, బట్ మ్యాక్సిమం తేవచ్చు దానికి ఉన్న క్రేజ్కి. సో చూద్దాం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే మనకి ఇదే నేను ఈ వీడియో పెట్టే టయానికి ఇదైతే రిలీజ్ కావచ్చు, బట్ ఇదైతే నేను ఆడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇంకా రాలేదు. అది చూసుకుంటే ఎపిసోడ్ మై హీరో అకాడమీ స్పెషల్ ఎపిసోడ్ ఉంది కదా, మోర్ ఫైనల్ ఎపిసోడ్. సో దానికి సంబంధించిన ట్రైలర్ అఫీషియల్ ట్రైలర్ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. అంటే వీడియో వచ్చేది సాటర్డే, అంటే మీకు ఈ రోజే రిలీజ్ కాబోతుంది అనమాట. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అక్కడైతే చెక్ చేయండి. అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే విచ్ హ్యాడ్ ఎట్లీర్ యానిమే నుంచి మనకి కొత్త స్టోరీ విజువల్ అయితే రిలీజ్ చేశారు ఎపిసోడ్ 5ది.
ఎపిసోడ్ 5 అయితే ఏప్రిల్ 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ విజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక ఇంతటితోటి మనకి రెగ్యులర్ న్యూసెస్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని తెలుగు డబ్బు న్యూసెస్కి అయితే వెళ్ళిపోదాం. మరీ ఎక్కువ లేవు, బట్ కొన్నే ఉన్నాయి. ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే వాటిల్లో స్కార్లెట్ నుంచి స్కార్లెట్ అనేది ఒక మూవీ, యానిమే మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ అయింది. సర్ప్రైజింగ్లీ షాక్ అయిపోయాను నేను కూడా. తెలుగు డబ్బు కూడా చాలా బాగుందంట, నేను ఇంకా చూడలేదు, చూడాలి. సో ఈ యానిమే చూసుకుంటే ప్రస్తుతానికి రెంట్కి అవైలబుల్లో ఉంది, కొనుక్కోవాలి మీరు డబ్బులు పెట్టి. అంతేగాని మనకి అఫీషియల్గా అయితే ఇంకా ఫ్రీగా రాలేదు, బట్ త్వరలో ఫ్రీగా రావచ్చు. బట్ ఎవరైనా కొనుక్కొని చూడాలనుకుంటే రెంట్కి వెళ్ళి ప్రైమ్ వీడియోలో తెలుగులో చూడొచ్చు. ఇక నెక్స్ట్ చేయగలిగిపోతే కర్ణా నుంచి మే 8వ తారీఖున క్రంచీరోల్లో ఒక కొత్త యానిమే రిలీజ్ కాబోతుంది. ఇది చూసుకుంటే ఒక ఇండియన్ అండ్ ఇండియా అంతేకాకుండా జపాన్ రెండు కలిపి కొలాబ్ అయ్యి తీసుకొస్తున్న ఒక యానిమేటెడ్ షో అనమాట. దాని పేరు కర్ణా ది గార్డియన్. సో ఇది చూసుకుంటే మనకి మే 8వ తారీఖున రిలీజ్ కాబోతుంది. క్రంచీరోల్లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది అనమాట, జపనీస్, ఇంగ్లీష్ కూడా. సో వచ్చినాక చూద్దాం ఎలా ఉండబోతుందో. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ చూడడానికి ఓకే, అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక నెక్స్ట్ చూడకపోతే అటాక్ ఆన్ టైటాన్ నుంచి ఏదైతే మనకి ఇప్పుడు మ్యూస్ ఇండియాలో డబ్బింగ్ రన్ అవుతుంది కదా. సో సీజన్ 2 వరకు అయితే రిలీజ్ అయింది. సీజన్ 3 అయితే రిలీజ్ కాలేదు. చాలామంది ఏమైంది అనుకుంటున్నారు. సో అది చూసుకుంటే ప్రొడక్షన్లో ఉంది, త్వరలో రావచ్చు. సో అటాక్ ఆన్ టైటాన్ మ్యూస్ ఇండియా వల్ల అఫీషియల్గా చెప్పారు సీజన్ 3 ప్రొడక్షన్లో ఉంది, ఇప్పుడైతే రాదు, త్వరలో అయితే తీసుకొని వస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ చేయగలిగితే ఏజెంట్స్ ఆఫ్ ది 4 సీజన్స్ ఈ యానిమే చూసుకుంటే ఫైనల్లీ తెలుగు డబ్బు రిలీజ్ అయిపోయింది. క్రంచీరోల్లో వెళ్ళి చెక్ చేసేయండి. మనకి ఈ యానిమే కూడా చాలా బాగుందంట, నేను ఇంకా చూడలేదు, చూసి దీని గురించి తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇది క్రంచీరోల్లో స్ట్రీమ్ అవుతుంది, అక్కడి నుంచి అయితే చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ విషయానికి వెళ్ళిపోతే ట్రైగన్ స్టార్ గేజ్ నుంచి. సో ట్రైగన్ స్టార్ గేజ్ ఏదైతే ఉందో సీజన్ మొత్తం ఇప్పుడు తెలుగు అన్ని ఎపిసోడ్లు అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. వెళ్ళి చెక్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే చెక్ చేసేయండి, బికాజ్ ఇట్ ఈస్ ఎపిక్. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు యానిమేని కూడా చూసుకుంటే. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాయ్.